నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. మంత్రి కొండా సురేఖ భవితవ్యం ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండా ఫ్యామిలీ ప్లాన్ బి పై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. తాజా పరిణామాలు కొండా ఎపిసోడ్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయనకు వివరించారు. 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బట్టి కోరినట్లుగా సమాచారం. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఆయన ఖర్గేకు వివరించారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి నష్టం చేశారని, ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి వచ్చారని బట్టి ఖర్గేకు వివరించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అంటోంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ పరిశీలన తర్వాత కొండా వ్యవహారంపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కొండా ఫ్యామిలీ రాజకీయ అడుగులు ఎటువైపు? పార్టీని కాదు, కేవలం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారా? బీసీ నినాదంతో కొత్త పార్టీ పెడతారా? బీజేపీ వైపు అడుగులేస్తారా, లేక జనసేన కండువా కప్పుకుంటారా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలిక్ హిమబిందు అందిస్తారు. హిమబిందు. థ్యాంక్ యూ శ్రీజ. మొత్తంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాదాపుగా కూడా 40 నిమిషాల పాటు కూడా సమావేశమై రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకి సంబంధించి కూడా పూర్తిగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన కొండా సురేఖపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, చీఫ్ విప్లు అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్థించిన నివేదిక ఇప్పటికే భట్టి ఖర్గే ముందు ఉంచారు. బట్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో చర్చించి తుది నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఉండబోతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే దీనికి సంబంధించి ఒక పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తారన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూడా కొండా ఫ్యామిలీ రాజకీయం వ్యూహం మొత్తంగా చూస్తున్నాము. భట్టితో కలిసిన తరువాత కొండా మురళి చాలా వరకు మాట్లాడారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మాకు ఎలాంటి సంబంధము లేదు, తన మాటలు ప్లాన్ ఏ కావచ్చు, ప్లాన్ బి సంగతి ఏదో మాకైతే తెలియదు. మేము ఎప్పుడు కూడా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ కూడా కొండా మురళి చెప్పిన పరిస్థితి. బట్ కొండా మురళి చెప్పిన తరువాత కూడా ఎందుకు ప్లాన్ బి అంశం ఇక్కడ ముఖ్యంగా వస్తోంది అంటే, ఒక కొత్త పార్టీలో చేరతారా, లేకపోతే ఏదైనా కొత్త పార్టీ పెడతారా, లేకపోతే బీసీ కార్డుతో కొత్త పార్టీని స్టార్ట్ చేస్తారా అనేది కూడా చాలా వరకు ఇక్కడ కొన్ని ఊహాగానాలు, కొన్ని విశ్లేషణలు అయితే బయటకు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ చర్య కావచ్చు, ఒకవేళ మంత్రి పదవి నుంచి, కేబినెట్ పదవి నుంచి కానీ ఒకవేళ తీసుకుంటే, ఒకవేళ తొలగిస్తే దాని కొండా ఫ్యామిలీ ఏ విధంగా కూడా తీసుకుంటుంది? బీసీ నినాదంతో కూడా ఇంకా మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇంకొంత కూడా స్వరం పెంచి మాట్లాడితే అదంతా పార్టీకి నష్టం కలుగుతుందా అనే విధంగా కూడా అధిష్టానం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఒకవైపు పార్టీని వీడేది లేదంటూ తమ డిమాండ్లను అధిష్టానం వద్ద తేల్చుకోవాలి అంటున్నట్టు కొండా ఫ్యామిలీ ఉంది. సో మొత్తంగా మాట్లాడదాం, అసలు ఏం జరుగుతోంది, 40 నిమిషాల పాటు ఈ సుదీర్ఘ భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా కూడా ఉండబోతుంది, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అటు పార్టీకి కానీ నష్టం చేకూరకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. రైట్, రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామచంద్ర గౌడ్ గారు. నమస్కారం అండి. ఖర్గే ముందు భట్టి ఉంచిన నివేదికపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ముఖ్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అంతా ఒకే నిర్ణయం తీసుకొని ఒకే అభిప్రాయంతో ఉన్నారనుకోవచ్చా? యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కృషి ఆయన ద్వారానే వచ్చిందనేది కాంగ్రెస్ పార్టీకి, అందరికీ, ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఆయన మీద పర్సనల్ గా విమర్శన చేసినప్పుడు అది అంతర్గత వ్యవహారం, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆటుపోట్లు అంటే మాటలు కూడా ఎన్నో జరుగుతుంటాయి. దాని సందర్భంగా ఇంత సీరియస్ వస్తుంది. సోషల్ మీడియాల ద్వారా మనం ఎన్నో వింటున్నాము.
నిన్న బట్టి విక్రమార్క, ఈ రోజు బట్టి విక్రమార్క గారు ఖార్గే గారిని కలవడము, మొన్న కొండ సురేఖ గారు 2 days ముందు ఖార్గే గారిని కలవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నా కొండ మురళి గారు కూడా బట్టి గారిని కలిసినప్పుడు ఆయన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ కు విధేయగానే ఉంటాము, రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారికైనా ఖార్గే గారికి అయినా కానీ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలే పెట్టుకుంటామని మాట్లాడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా మేము ఎన్నో వింటున్నాము. ఒక మహిళ మరియు బీసీ వర్గానికి చెందిన కొండ సురేఖ గారిని పార్టీ నుంచి తప్పిస్తారనే ఆలోచన లేదని అనుకుంటున్నాను. రాజకీయంలో ఏది సాధ్యం ఏది అసాధ్యము ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. దాన్ని బట్టి ఏ నిర్ణయం జరిగినా ఎవరికి ఏమి నష్టమయ్యేది ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా స్టాండర్డ్ గానే ఉన్నది, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా ఆర్థికంగా ఉన్నోళ్ళు, సామాజికంగా కూడా వాళ్ళు మునూరు కాపుకు చెందిన, తర్వాత పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళు మరియు అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నా, ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నా, తర్వాత బీఆర్ఎస్ పోయినా, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చిన వాళ్ళకైనా ప్రజలకైనా వాళ్ళతో కొంతమంది సంబంధాలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితి లేదు. అనుకోకుండా ఏ సంఘటనలు జరిగినా వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజులలో వేరే పార్టీలో మీరు అన్నట్టు వేరే పార్టీకి సంబంధించి ఆలోచన చేసినా గానీ వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎవరికి కూడా లేదు, ఎవరికి కూడా కరుచూపులో మెరులో బీసీ పార్టీ అయి వచ్చినా, ఇంకా వేరే పార్టీలో కలిసిన ఇంతకు ముందు కూడా కొన్ని సోషల్ మీడియాలో మేము వింటున్నాము, ఎంపీ అంటే మధ్యప్రదేశ్ ఎంపీలు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ అంటే కేంద్ర మంత్రి వర్గాలు మాట్లాడుతున్నారు అనేది అన్ని అపోహలు. మాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఆమె ఏ పార్టీలకు పోదు, ఎక్కడ పోదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దూరం చేసుకునే పరిస్థితి కూడా లేదని మేము అనుకుంటున్నాము. ఆమె కూడా అంటే రామచంద్రరావు గౌడ్ గారు అంటే ముఖ్యంగా కూడా రాజకీయ పర్యవసనాలను ఏ విధంగా మారిపోతే మున్నూరు కాపు కావచ్చు, లేకపోతే పద్మశాలి బీసీ సామాజిక వర్గాల్లో అంటే బలమైన నేతగా ఉండటము, వీరిని కోల్పోతే అంటే పార్టీకి ఒక రకమైన నష్టం కలుగుతుంది కాబట్టి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి, కొండ సురేఖపై ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇష్టానుసారంగా కూడా ఎవరు నచ్చినట్టుగా కూడా వాళ్ళు మాట్లాడడం వల్ల అదంతా ఒక పార్టీకి ఒక నష్టం చేకూరదంటే ఏం మెసేజ్ ఇస్తున్నప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు కూడా అది కూడా ఒక చర్యలు తీసుకున్నా ఒక నష్టంగానే ఉంటది, చర్యలు తీసుకోకపోయినా ఒక నష్టంగానే భావించి చాలా జాగ్రత్తగా అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుందా? నిజానికి కూడా అధిష్టానమైనా కానీ ఇక్కడికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పిసిసి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, ముఖ్యమంత్రి అయినా కానీ ఆ నిర్ణయం తీసుకోకపోతుండొచ్చు. కానీ రాజకీయంలో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది కూడా చెప్పలేము. అనుకోకుండా కూడా సంఘటనలు ఏవైనా జరిగినా ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ నిర్ణయం తీసుకోదు. తీసుకున్నా కానీ ఎవరికి కూడా నష్టం అయ్యేది ఏం లేదు. ఎందుకంటే ఇంకా మాకు ఇంకా 2.5 సంవత్సరాలు మాకు ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్ల వరకు అన్ని సర్దుమనుగుతాయి అనేది ఆలోచన ఉంది. ఏది ఏమైనా కానీ మా నిర్ణయం ప్రకారము అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతమైన విభేదాలు నాయకుల మధ్య చాలా వరకు మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా చాలా ఒక రకమైన అంటే ప్రజాస్వామ్యం పరంగా కూడా స్వేచ్ఛ ఉంటది కాంగ్రెస్ పార్టీలో. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే పార్టీ లైన్ మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా కూడా హైకమాండ్ పెద్దగా సీరియస్ కాదు అనే ఒక రకమైన సంకేతం పెడుతుందా మరి? లేదండి, అట్లేం జరగదు. వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. వాళ్ళు మన అల్లటప్ప మామూలు కార్యకర్తలు కాదు, మామూలు చిన్న కార్యకర్తను కూడా విడిచిపెట్టుకున్న పరిస్థితి కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. ఒకటి మాత్రము చెప్పొచ్చు, స్వతంత్రంగా అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నదని ఎక్కువ కూడా మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ మాటలు అనేవి తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోయి ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది ఇబ్బంది కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకోండి, రాజగోపాల్ గారు అనుకోండి, అదే రకంగా చిన్నారెడ్డి గారు అనుకోండి, అంతకు ముందు అద్దంకి దయాకర్ అనుకోండి, అదే రకంగా కత్తి వెంకట స్వామి గారు ఇంతకు ముందు మాట్లాడిన దానికి సంబంధించి కానీ ఎవరు ఆలోచన చేసినా ఎవరు మాట్లాడినా కానీ ఆచితూచి పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పించేది ఎక్కడ కూడా ఎవరు మాట్లాడారండి. అది అందరికి కూడా షాక్ లాగా, వాళ్ళకి అందరికి కూడా గుణపాఠం లాగా జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో ఎవరు జరగదు. మాకు 50% అంటే 2.5 సంవత్సరాలు జరిగింది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇవన్నీ గుణపాఠంగా చేసుకొని ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ చిన్న చిన్న ఏమున్నా కానీ అంతర్గతంగా మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. అంతర్గతంగా మాట్లాడండి సోషల్ మీడియా, ప్రెస్ మీడియా, తర్వాత
పబ్లిక్ లో మాట్లాడడము, టీవీల ముందు మాట్లాడడము, అన్ని రకాలుగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడారు. ఇప్పటి నుంచి కూడా సామాన్య కార్యకర్త నుంచి మెయిన్ ముఖ్యమైన నాయకుల వరకు కూడా ఎవరు కూడా పార్టీకి సంబంధించి లైన్ దాటరు అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి విషయంలో కూడా వాళ్ళు అనుభవాల రూపకంగా వస్తున్నాయి. ఎవరి మీద అయినా కానీ చర్య తీసుకోవడానికి పార్టీ ఎన్కరేజ్ చేయదనేది ఉంది. వాళ్ళకు ఏదైనా అల్టిమేటం లాగా ఇచ్చేసి వాళ్ళకు చివరి అవకాశం ఇచ్చేసి కలుపుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా నష్టం జరగదు. ఇంకోటి, ఆమె కూడా ఆ నిర్ణయానికి అయితే ఇప్పటి వరకు లేరు. మనకు వేరే ద్వారా తెలిసిన ప్రకారం ఎవరో పార్టీలు బీజేపీ వాళ్ళు అనుకోండి ఇంకెవరో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఉన్నది. కొన్ని పార్టీలకు ఏంటంటే ఎవరు ఎప్పుడు వస్తారా, ఏ రకంగా ఉంటుందా, వాళ్ళ సొంత బలం లేకుండా వేరే పరాన్న జీవుల్లాగా అంటే వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళతో మేము పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు కలుస్తుండొచ్చు. అలాంటి దాంతో ఇది ప్రొపగండా జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. ఏ ప్రచారం జరిగినా మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సతీష్ గారు జాయిన్ అంటే వేరే పార్టీ నుంచి కలుపుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నారో లేదో, ప్రతిపక్షాలు వాళ్ళ పార్టీలోకి మరి వస్తే మరి ఆహ్వానిస్తారో లేదో చూడండి. ఎందుకంటే బీజేపీ నుంచి ఇప్పటికే కూడా కిషన్ రెడ్డి గారిని ఒక మీడియా ముఖంగా కూడా అడిగితే ఆయన ఎవరైనా కూడా పక్క పార్టీ నుంచి వస్తుంటే ఎవరైనా వెల్కమ్ చెప్తారు. బట్ ఆయన చాలా అధిష్టానంతో మాట్లాడి అంతర్గతంగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారే గాని ఆహ్వానించట్లేదు అన్నట్టుగా చెప్పారు. బట్ బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ లో కూడా కొండా సురేఖ పనిచేశారు. అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మారిన కొన్ని పార్టీస్ కి మారారు. సో మాట్లాడదాం. సతీష్ గారు మనతో పాటు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సతీష్ గారు. సతీష్ గారు వినిపిస్తోందా? వినపడుతుందండి. ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలకి సంబంధించి? ఇప్పటికే 40 నిమిషాల పాటు కూడా భట్టి గారు వెళ్ళి ఖర్గే గారి ముందు ఇవంతా కూడా ప్రస్తావన జరుగుతుంది. అంటే వారం రోజులుగా కూడా మనం వింటున్నాము కొండా సురేఖ ఎపిసోడ్ పైన వేటు తప్పదు అనే విధంగా కానీ కొన్ని విశ్లేషణలు బయటకు వచ్చాయి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఉపేక్షించమంటూ కూడా చెబుతూనే ఇప్పుడు ఏదైనా కూడా చర్య తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూరుతుందనే దిశగా కూడా కొంత ఆచితూచి అడుగులు వేస్తోందా? ఇంకొకటి, చాలా వరకు కూడా ఆవిడ బయటకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. ప్రతిపక్షాలు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు ఇట్లా కావాలనే ఇష్యూని పెద్దదిగా చేస్తున్నారు. మేబీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం ఎవరికి లేదు. నిజంగా కొండా సురేఖ గారు మళ్ళీ మీ పార్టీలోకి వస్తే ఆహ్వానించే సిచ్యువేషన్ ఉందా? మా పార్టీలోకి వస్తారా ఆహ్వానిస్తారన్నది పెద్దలు ఉన్నారు, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, వాళ్ళు పార్టీ నిర్ణయించేది. మేము మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు ఉండదు. రెండవది వచ్చేసి ఇది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ. కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేస్తారా లేకపోతే ఆమె బర్త్డేలు చేస్తారా అనేది వాళ్ళ ఇష్యూ. మేము కోరుకునేది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ప్రజలకు మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏ పథకాలు అందజేస్తా ఉన్నారు, ఏ బడుగు బలహీన వర్గాలకు మీరు ఏం అందజేస్తా ఉన్నారు అనేది, ఏం పెట్టుబడులు తీసుకురాస్తున్నారు దాని గురించి మేము నిరంతరం కొట్లాడుతున్నాం. ఇలా ఏ వర్గం చూసినా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంది. రైతులు కానీ, ఇటు గురుకులాల పిల్లలు కానీ, పాలిటెక్నిక్ పిల్లలు కానీ, ఇట్లా అన్ని సబ్బండ వర్గాలు ఇలా మరి భూములు లాక్కునే విషయంలో కానీ, ఇలా కొండా సుస్మిత గారు అన్న మాటలే మనం ఒక ప్రయాణ మంత్రి గారు అన్న మాటలు ఆమె పార్టీని అన్నట్టయితే మాకు కనబడట్లేదు. ఆమె కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అన్నది అన్నట్టు మేము విన్నాము. గతంలో మాట్లాడిన విధానం ప్రకారం కూడా కొండా సుస్మిత గారు అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడం ఆయన అంటే గన్ కల్చర్ డెవలప్మెంట్ చేసే దిశ గన్లు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి మిత్రులు, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అన్న మాటలు విన్నాం. ఇవాళ మళ్ళా అదే విధంగా కొండా సుస్మిత గారు ఇవాళ కొన్ని కంపెనీ ఉండదు, కంపెనీకి ఎంప్లాయీస్ ఉండరు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయల భూములను మరి రేవంత్ రెడ్డి గారి వారి కుటుంబానికి దారాదత్తం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. మరి ఇది నచ్చకనే రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. ఖచ్చితంగా ఈమెని బయటికి పంపిస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పర్సనల్ గా తీసుకొని చర్యలు తీసుకుంటున్నారని సమాజం అనుకుంటా ఉంది, మేము చూస్తా ఉన్నాం. అంతే తప్ప మాకు ప్రతిపక్షాలకు ఎవరికి ఏం అవసరం ఉంటుందంటే వాళ్ళ కుటుంబాలతోని వాళ్ళ రాజకీయాలతోని రేపు వచ్చేది కాదు, ఏడ్చేది కాదు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళు ఎంత మోసపూరిత మాటలు చెప్పారు, ఎన్ని గుళ్ళ మీద గోపురాల మీద ఒట్లేసిరు, ఇలా సమాజం అంతా విన్నరు, చూసిరు, కల్లారా చూస్తారు. పొద్దున్న లేస్తే కూల్చడమే ప్రయత్నంగా రోడ్ల మీద ప్రజల్ని, నిరుద్యోగుల్ని లేకపోతే విద్యార్థులను కూడా రోడ్ల మీద తీసుకొచ్చే విధంగానే పనులు చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ గుడి కడదాం, బడి కడదామనో లేకపోతే ఏదైనా పరిశ్రమలు ఇద్దామనో, పెట్టుబడులు ఇద్దామనో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామనో లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో పని చేస్తున్నట్టు ఇక్కడ కూడా కనబడట్లేదండి.
మరి సతీష్ గారు, అంటే ఒకటి మొన్న కొండా మురళి గారు భట్టి గారితో వెళ్ళి మాట్లాడిన తర్వాత ప్లాన్ బి కూడా ఒకటి తెరపైకి వచ్చింది. ఒకటి, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీ విధానాలకి మేము వ్యతిరేకం కాదు. ముఖ్యంగా ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ లాగే మీరు అంటున్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఎందుకు అయినా చెప్పినా కూడా ఎందుకు ప్లాన్ బి, బీసీ సమీకరణాలు కానీ బీసీ నాయకులందరినీ కూడా నినాదంతో ఒక కొత్త పార్టీ పెడతారంటూ కూడా కొంత బయటకు వస్తున్న పరిస్థితి. ఆ చర్చకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక మహిళ మేమేమంటున్నామండి, ఇదే మాటలు ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నోటీసులు పంపించారా అండి? ఇదే జగ్గారెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి గారిని అన్నారు. మరి వాళ్ళకి నోటీసులు పంపించారండి? కష్టపడి పనిచేస్తున్న పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న చిన్నారెడ్డి గారికి వాళ్ళు నోటీసులు పంపిస్తా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీలో పనిచేసిన చిన్నారెడ్డి గారినే క్రమశిక్షణ పేరుతోని వేటు వేస్తున్నారంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారో మీరు చూస్తా ఉన్నారు. అంటే ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళని కుసర కాంగ్రెస్ వాళ్ళందరూ బయటకు పంపించే దిశగా పనిచేస్తా ఉన్నారు. నిజంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేసారో వాళ్ళకు ఆదరణ లేదు, పదవులు లేవు, ఆర్థికంగా వాళ్ళు అణచివేయబడుతున్నారు, రాజకీయంగా అణచివేయబడుతున్నారనే ఉద్దేశంతోనే అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మరి గొడవకు దిగుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. విన్నారో లేదంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన గతం నుంచి కూడా అంటే రేవంత్ రెడ్డి విధానాల పైన కానీ ఈ విధమైన అంటే మొదటి నుంచి కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకే పదవులు వస్తున్నాయి, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది అంటే పలు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. ఎప్పుడైతే కూడా ఈ కొండా సురేఖ ఎపిసోడ్ నడుస్తున్న టైంలోనే మొన్న భట్టి గారిని కలిసిన తర్వాత కూడా నియోజకవర్గ పనులకే వెళ్ళాను. బట్ ఏదైనా కూడా ఏఐసిసి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయంకి కరెక్ట్, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైనే ఉంటామంటూ కూడా ఆయన యూటర్న్ తీసుకొని మాట్లాడిన న్యూస్ కూడా బయటకు వచ్చింది. అంటే ఆయన పైన కూడా అంటే ఏవైనా కూడా క్రమశిక్షణ చర్యలకు వెళతారు లేకపోతే ఇంకొకటి ఉంటుందనే దీంతో ఆయన ఆ విధంగా మొదటి నుంచి వ్యతిరేకించిన ఆయన కూడా కొంత పాజిటివ్ గానే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపించింది. అవునండి, వాళ్ళ పెద్ద సామాజిక వర్గము ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసిందా సపోర్ట్ చేయలే, గతంలో ఆయన ఏం మాట్లాడినా కూడా మీడియా ముఖంగా మాట్లాడిన మాటలే కదా, నాలుగోళ్ల మధ్యలో మాట్లాడిన సందర్భాలు కావు అవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సమాజం అంతా తెలుసు, జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడారో సమాజం అంతా తెలుసు. ఇవాళ వాళ్ళిద్దరిని కాకుండా కేవలం ఒక బీసీ ఒక మహిళా నాయకురాలని అణచివేసే దిశగా ఇప్పుడు మనం గతంలో కూడా చూసినామండి. బిందు గారు ఆమె యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ యాదగిరి గుట్ట బోర్డు నియమించినప్పుడు అందులో ఆమెకు తెలియకుండానే ఆమె అసలు లోకల్ హైదరాబాద్ లేకుండానే బోర్డు నియమించారు కదా, ఆమెను పరిగణలోకి తీసుకోవట్లేదు కదా. సో అలాంటి ఇప్పుడు ఎన్నో సందర్భాలు సమ్మక్క సారక్కప్పుడు కూడా సీతక్క గారిని ముందు పెడతారు కానీ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా తనకు ఆదరణ లేదు, ఆమెకు గౌరవం లేదు కదా. సో ఈ రోజు కోమటిరెడ్డి వెంకట అంటే కొండా సురేఖ గారిని వేటు వేస్తే వీళ్ళందరూ మిగతా వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో చేస్తున్న చర్యలే తప్ప ఇందులో ఇంకొక విషయం అండి. నేను గతంలో కూడా మనం చూసినాము, కుటుంబాలు ఆమె మేజరు కొండా సుష్మిత గారికి పెళ్ళైంది, వివాహం అయిన తర్వాత ఎవరి వ్యవహారాలు ఎవరి అత్తగారింటి వ్యవహారాలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ రాజకీయాలు వేరే ఉంటాయి. దీనికి రైట్ ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం. ఎంతో మంది హస్బెండ్ భర్తలు ఒక పార్టీలో ఉండి భార్య వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు తండ్రి ఒక పార్టీలో ఉంది బిడ్డ ఒక పార్టీలో ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్ గా మొన్న ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ కూతురుని కూడా డెడ్ బాడీ దగ్గర కూడా రాని పరిస్థితి మనం చూసినాము. వేరే ఆమె డెడ్ బాడీ ఆఖరికి చనిపోతే కూడా మా బిడ్డ నా దగ్గరికి రావద్దు అని చూసిన. కుటుంబంలో చాలా రకాల విభేదాలు ఉంటాయి, మంచి ఉంటది చెడు ఉంటది, ఎవరిది వాళ్ళకి చూడాలి తప్ప దాన్ని మీరు బిడ్డ చెప్పిందని తల్లిని తీసేస్తా, తల్లిని చెప్పింది కానీ బిడ్డని తీసేస్తా అంటే కాదు కదండి. అట్లా ఇలాంటివి సంఘటనలు కావాలని కేవలం బీసీ నాయకురాలనో లేకపోతే మహిళనో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసిందనో ఉద్దేశంతో కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేస్తాను, కొండా సురేఖ గారిని మంత్రి పదవి తీసేస్తే వేరే వాళ్ళు కూడా భయపడతారు, అణిగిమణిగుంటారు అనే ఒక ఉద్దేశంతో చేసే చర్యలు తప్ప ఇందులో ఏం లేదండి. ఏదేమైనా కూడా మీ పార్టీ మీరు ఏం ఏడుస్తారో ఏడవండి, కానీ మీ పార్టీ ఈ గొడవలన్నీ మొత్తం ప్రజల్లోకి తీసుకొచ్చి మీరు నాలుగోళ్ల మధ్యలో చేయగలిసిన గొడవలని ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక చర్చను చేసి ఎలా ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళకు ఏ పథకాలు అందజేయకుండా, ఉద్యోగాలు అందజేయకుండా, నిధులు అందజేయకుండా ఎక్కడి రోడ్లు అనే ఉన్నాయి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు కేసీఆర్ గారు అయితే ఏదైతే పనులు చేసిండో వాటిని 90% పనులు చేసినాక తర్వాత ఈయన వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేసేది తప్ప ఇప్పటి వరకు ఏది కట్టింది కదా లేదు కదండి. సో ప్రజాపాలన అంటున్న మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం అండి. రైట్, రామచంద్ర గౌడ్ గారు, ముఖ్యంగా కూడా కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి గానే ఈ ఫైట్ నడుస్తోంది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానానికి మేము వ్యతిరేకం కాదు. కొండా మురళి నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము వ్యతిరేకం కాదు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ఏదైనా పర్సనల్ అయి ఉండొచ్చు, బట్ అని చెప్తూనే ఇప్పుడు ఒకటి పార్టీకి ఒకవేళ తీసుకుంటే కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటే ఒకవైపు నష్టం, తీసుకోకపోతే ఏం మాట్లాడినా కూడా హైకమాండ్ పర్వాలేదు అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇస్తుంది. బట్ ఏదైనా కూడా ఇది కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ గానే మిగిలిపోనుందా? లేదండి, ఇద్దరు ముఖ్యులే. ఇప్పుడు అధికారానికి రావడానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన పాత్ర చాలా ఉన్నది. దాంతో పాటు కొండా సురేఖ గారిది కూడా వరంగల్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆమెది ఉన్నది. అదే రకంగా మహిళగా ఈ రోజు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న 2004 నుంచి కూడా ఆమె రాజకీయంలో మంత్రిగా ఉన్నారు. ఆమెకు ఉత్సాహంగా ఉన్నది. ఆమెను ఈ రకంగా ఇబ్బందికరంగా లేదు. ఇక్కడ మేము అనుకునేదని సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ పెరుగుతుంది తప్పించి వాళ్ళని అందరినీ సెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రశాంతంగా అందరినీ సెట్ చేసుకొని ఏమి ఇబ్బంది లేకుండా ఉంటదని అనుకుంటున్నాము. కానీ అనుకోకుండా ఏదైనా జరిగినా ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు. ఇంకా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇది అంటే ఇప్పటికే చాలా వరకు ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి కూడా ఏవి కూడా అరకొరగానే అన్ని పథకాల హామీలు కూడా అట్లానే ఉన్నాయి. చాలా వరకు కూడా రాష్ట్రంలో సమస్యలు ఉన్నా కూడా రాష్ట్రంలో జరిగిన, మీ పార్టీలో జరిగిన అంతర్గత సమస్యను ఇప్పుడు తీసుకొచ్చి ఇదే మెయిన్ హైలైట్ గా అవుతుంది. ప్రజాపాలన అంతా కూడా పక్కన పెట్టేసినట్టుగా అయిపోయింది. ఇంకొకటి ఏదైనా ఒకరు వేటు పడితే ఈ ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అరకొరగా అందుతున్న సమయంలో ఇదంతా కూడా పార్టీకి ఒకంత నష్టం చేకూరదా? ఇంకా 2.5 ఏళ్ల పాటు ఉంది, బట్ 2.5 ఏళ్ల పాటు ఇప్పటికే కొంత నష్టం చేకూరినట్టుగా కొంత తెలుస్తున్నప్పుడు ఇది కూడా కొంత దిద్దుబాటు చర్యగా కూడా ఎంత తీసుకోవాల్సిన జాగ్రత్త ఉండాలి అంటారు? మీరు అనుకున్నట్టు పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదండి. మొన్నటి వరకు చూసిన ప్రతి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ పెంచుకుంటూనే వస్తుంది. వీళ్ళు ఉనికిని చాటుకోవడానికి కొంత నాయకులు కొన్ని పార్టీల వారు మాట్లాడుతుండొచ్చు. మొన్న ఎలక్షన్ చూసుకోండి, మున్సిపల్ ఎలక్షన్ చూసుకోండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో చూసుకోండి, ఒక్కొక్క దగ్గర మేము గ్రామీణ స్థాయిలో చూసుకుంటే, నియోజకవర్గ స్థాయిలో చూసుకుంటే కార్యకర్తల కరువు అనేది వేరే పార్టీలకు ఉన్నది. అన్ని పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వలసలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బెల్లం ఎక్కడ ఉన్నదో ఈగలు అట్లా వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా అందులో లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మంది కూడా పార్టీని విడుచుకొని వచ్చింది. వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే కూలి వాళ్ళని ఎవరిని తీసుకొచ్చుకొని చేయగలిసిన పరిస్థితి ఉంది. నిజానికి ప్రజలు వాళ్ళకి సపోర్ట్ లేరు. అదే రకంగా కార్యకర్తలు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఆశపడ్డ వాళ్ళు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అందరూ వరుసగా కాంగ్రెస్ పార్టీలో వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుష్కలంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నది. దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ప్రజలకు సంబంధించిన ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటు సుమారుగా 56 లక్షల కుటుంబాలకు చెందుతున్నది. అదే రకంగా సన్న బియ్యం అనేది వాళ్ళకు సంబంధించి సుమారుగా 3,42,00,000 మందికి కుటుంబాలకు ప్రజలకు చెందుతుంది. అదే రకంగా గృహాలను కూడా, కొత్త గృహాలను కూడా ఇందిరమ్మ హౌసింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన సంక్షేమ ఫలాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కావాలని రాజకీయ లబ్ధి కోసానికి ఏదో మాట్లాడుతుంటారు. ఫ్రీ బస్ ఉన్నది, మహిళలకు కూడా సంతోషంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఇబ్బంది అనేది మొన్న చిన్న ఎలక్షన్లలో కూడా, ప్రతి ఎలక్షన్ లో పట్టణ ప్రాంత ఎలక్షన్ లో చూసాము, గ్రామీణ ప్రాంత ఎలక్షన్ లో చూసుకున్నాము. కానీ ఉనికిని చాటుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి చెల్లుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉనికి లేదు. ఉనికి సంబంధించిన పాత బలం, అప్పుడున్న పర్సంటేజ్ కూడా 32% వచ్చిన ఓట్లను కూడా తగ్గిపోతున్నాయి, ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళు ఉనికి చాటుకోవడం, వాళ్ళ దగ్గర ఒకటి మాత్రం అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, ఏదో రకంగా వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేస్తుండొచ్చు, కానీ ప్రజల్లో హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగ వర్గాలు హ్యాపీగా ఉన్నారు. ఇంతకు ముందు వాళ్ళకు శాలరీ ఒక 2 నెలలకు 3 నెలలకు వచ్చేది. ఇప్పుడు 1st తారీఖు, 1వ తారీఖు వరకే వాళ్ళకు జీతాలు పడుతున్నాయి. ఉద్యోగ వర్గాలు కూడా సంతోషంగా ఉన్నారు. అదే రకంగా రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. కాలము మంచిగా ఉన్నది. వాళ్ళు ఎన్ని రకాలుగా ఎలినోవాతోని ఇంకా ఏదైనా
ప్రకృతి విపత్తులతో ఇబ్బంది జరిగే ఆలోచనలు ఉన్నా కానీ ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజలలో ఉండి 100 రోజుల కార్యక్రమం చేసుకొని ప్రజలకు సంబంధించిన ప్రజలతో మమైక్యం ఉన్నది. ఇంతకు ముందు ఒకే కుటుంబానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందంటే 5 పేర్లే కనబడుతుంటే ఈ రోజు అన్ని వర్గాల వారికి అందరినీ కూడా సమన్వయంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దాన్ని ఎవ్వరు ఆపలేరు. వీళ్ళు ఉనికి చాటుకోవడానికి ఎన్ని మాట్లాడినా ఏం చేసినా గానీ వాళ్ళకే చెందుతుంది. ప్రజలు వాళ్ళను విసిగిపోయినారు. 10-12 సంవత్సరాల నుంచి 12.5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీని కలలో కూడా వాళ్ళు అనుకుంటున్నారు కానీ దాన్ని కలలో కూడా రాదనేది ప్రజలు విశ్వాసంగా చెప్తున్నారు. ఎవ్వరు కూడా నమ్ముతలేరు వాళ్ళ మాటలు ఎక్కడ కనబడుతున్నాయంటే పబ్లిక్ మీటింగ్ లో కనబడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఏదైనా కార్యక్రమం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రతి ఒక్కరు ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతామని మీ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర గౌడ్ గారు, సతీష్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి ఖర్గే ముందు ఉంచిన నివేదికపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. నిజంగానే ఇక్కడ కొండా సురేఖ పైన వేటు పడుతుందా, లేకపోతే కొండా సురేఖపై వేటు పెడితే పార్టీకి నష్టం జరుగుతుందన్న నేపథ్యంలో కూడా హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ